థైరాయిడ్ అనేది మనకి మెడకు ముందు భాగంలో ఒక బటర్‌ఫ్లై షేప్‌లో ఉండే ఒక గ్రంథం. దీని నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. సో, థైరాయిడ్ వ్యాధి గురించి మనం మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం అని చెప్పుకోవాలి. అంటే మన బాడీలో ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ లెవెల్స్ ఒక సమానంగా ఉంటే మనకి మెటబాలిజం అనేది ఆప్టిమల్‌గా ఉంటుంది. దీనివల్ల బాడీలో ఉన్న అనేక అవయవాలు కరెక్ట్‌గా పనిచేస్తాయి. ఎప్పుడు ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఎక్కువ అవుతుందో దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటాం. అదేవిధంగా తక్కువ అవుతుందో హైపోథైరాయిడిజం అని అంటాం. వీటిలో అనేక లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. సో, థైరాయిడ్ వ్యాధులని ఎక్కువగా మహిళల్లో ఉండడానికి కారణం ఏంటంటే హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం అనేది ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని అంటాం. ఎలాంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అయినా ఎక్కువగా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మన యొక్క సొంత అవయవాల మీద అటాక్ చేయడం వల్ల వచ్చే వ్యాధులని చెప్పుకోవచ్చు.